Today, wherever we are going and whomever we are meeting, everybody they starts talking about their problems. కాబట్టి ఈ దినాన మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికీ ఎవరిని కలిసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి సమస్యల గురించే వారు మాట్లాడుతూ ఉన్నారు. Irrespective of their age, వారి వయసు ఏదైనప్పటికీ కూడా children are having their problems. పిల్లలకు వారి సమస్యలు ఉన్నాయి. Young people are having their own problems. యవనస్తులకు వారి సమస్యలు ఉన్నాయి. Middle-aged or old-age people are having their problems. మధ్య వయస్కులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి వారి సమస్యలు ఉన్నాయి. Everybody is telling that our life is in the midst of a storm. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితము ఈ యొక్క తుఫాను మధ్యలో ఉంది అని అంటున్నారు. Yesterday I was talking to an 8-year-old boy. మరి నిన్నటి దినాన చూసినట్లయితే 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుతో మాట్లాడుతూ I just వచ్చాను. asked, how are you? నేను అడిగాను ఎట్లా ఉన్నావు అని. 8 years old boy. కేవలం 8 సంవత్సరాలే The అబ్బాయికి. answer is, I am in a big problem. ఆ పిల్లోడు అన్నాడు, మరి నాకు చాలా పెద్ద సమస్యలో I am in ఉన్నాను. a big problem. నేను పెద్ద సమస్యలో ఉన్నాను. Then I asked him, what is your problem? నేను అడిగాను, మరి నీ సమస్య ఏంటి అసలు? Your job is only eating and sleeping. What is the problem? కేవలం తినడం పడుకోవడమే కదా, నీ సమస్య ఏంటి అసలు? So immediately he said, కాబట్టి వెంటనే ఆ పిల్లోడు my చెప్పాడు, mother is not understanding me. మా అమ్మ నన్ను అర్థం I చేసుకోవట్లేదు. am understanding her and she is not understanding me. నేను ఆమెను అర్థం చేసుకుంటున్నాను కానీ ఆమె నన్ను అర్థం చేసుకోవట్లేదు Believe అంటున్నాడు. 8 years old boy. చూడండి, మరి 8 సంవత్సరాల వయసే అబ్బాయికి. Then what is your problem? I asked. నేను అప్పుడు అడిగాను, నీ సమస్య ఏంటి? I మరి will talk to your mother. నేను మీ అమ్మతో And మాట్లాడతాను. immediately he said, వెంటనే ఆయన అన్నాడు, I am having a sister. నాకు సహోదరి ఉంది, We అక్క both ఉంది. want to watch TV. మేము ఇద్దరం కలిసి టీవీ I want చూడాలనుకుంటున్నాం. to see football and she want to see some other cartoon. మరి నేను ఫుట్బాల్ చూడాలనుకుంటున్నాను, ఆమెనేమో ఒక కార్టూన్ And my చూడాలనుకుంటుంది. mother gave first preference to my sister, but I am the firstborn in the family. అయితే నా చెల్లికే మా అమ్మ మరి చాలా ప్రాధాన్యత ఇస్తుంది కానీ నేను మొదటి వాని ఇంట్లో అయితే నాకు ప్రాధాన్యత She have ఇవ్వట్లేదు. given the preference to her. కాబట్టి ఆమెకి ఎక్కువ మరి ప్రాధాన్యత ఇస్తుంది. After she sees, your turn will come. కాబట్టి ఆమె చూసిన తర్వాత నీకు తర్వాత ఇస్తానంటుంది. Really, I was wondering. నేను అప్పుడు ఆశ్చర్యపోతూ He వచ్చాను. is having a big problem and he is thinking of that problem at that age. కాబట్టి ఆ వయసులోనే అంత పెద్ద సమస్య తనకు ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. And also young people. అదే విధంగా యవనస్తులు కూడా You know how many problems are there. ఎన్ని సమస్యలు వారికి ఉన్నాయి You talk చూడండి. to students. మరి విద్యార్థులతో There are మాట్లాడితే so many coaching centers here. ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. Everybody is preparing for their groups examinations. We cannot see a smile in anybody's face. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. ఏ ఒక్కరి ముఖం చూసినా వారి ముఖాల్లో చిరునవ్వే ఉండదు. So serious. చాలా మరి బాధలో ఉంటారు. Oh, we are preparing. ఏదో మరి We సిద్ధపడుతున్నారు. are in a big problem whether we get a job or not. మాకు ఉద్యోగం వస్తుందో లేదంటే గొప్ప సమస్యలు Our మేము parents ఉన్నాం. are spending so much on us. మా మీద మరి మా తల్లిదండ్రులు ఎంతో ఖర్చు If పెడుతున్నారు. we won't get a job, how can we show our faces to our parents? మాకు ఉద్యోగాలు రాకపోతే మా యొక్క ముఖాలు మా తల్లిదండ్రులకు ఎట్లా చూపించాం? Similarly, the employees also. అదే విధంగా ఉద్యోగస్తులు కూడా Arey, why we joined this department? ఈ యొక్క డిపార్ట్మెంట్ మేము ఎందుకు చేరాం Why అసలు? we are in this office? ఈ కార్యాలయంలో ఎందుకు See, in పనిచేస్తున్నాం? that office they are so happy. చూడండి, ఆ యొక్క ఆఫీస్ లో వాళ్ళు చాలా బాగా ఉన్నారు. If you go and ask those people, they are also saying the same thing. కాబట్టి ఆ ఆఫీస్ లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇదే మాట Why చెప్తారు. we joined in this office? See, this office they are so happy. మేము ఈ ఆఫీస్ లో ఎందుకున్నాం అసలు? ఈ ఆఫీస్ లో వాళ్ళు చాలా బాగున్నారు. Every age group got their problems. కాబట్టి ప్రతి వయసులో ఉన్నటువంటి వారికి వారి సమస్యలు ఉన్నాయి. So people who are sitting here, you also. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు మీరు కూడా Probably some people may be having financial problems. మీలో కొంతమందికి ఆర్థిక సంబంధమైన సమస్యలు Some ఉండొచ్చు. people you may be having problems because of your health. మీ ఆరోగ్యాన్ని బట్టి కొంతమందికి మీకు సమస్య ఉండవచ్చు. Maybe because of your family members. మీ యొక్క కుటుంబస్తులను బట్టి మీకు సమస్య ఉండవచ్చు. Some people they are having problems because of their neighbors. కొంతమందికి వారి పొరుగు వారిని బట్టి చాలా సమస్యలు ఉన్నాయి. Background may be anything. Every one of us are having some problem or other. కాబట్టి కారణం ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంది. Though we are children of God, మనం దేవుని పిల్లలమైన తర్వాత కూడా we are having storms in our lives. మన యొక్క జీవితంలో తుఫానులు అనేకం ఉన్నాయి. Why God allows storms in the lives of God's children? దేవుని యొక్క పిల్లల యొక్క జీవితాల్లో దేవుడు ఎందుకు ఈ తుఫానులు అనుమతిస్తాడు? Here we see all are the disciples of Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులే. They just now served thousands of people. వారు అప్పుడే మరి అనేక వేల మందికి వారు పరిచయం చేశారు. We all know just now the miracle is performed and the Lord Jesus Christ provided food for more than 5,000 men apart from the women and the children. అంతకు చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారు 5,000 మంది పురుషులు కనగా స్త్రీలు కాకుండా పిల్లలు కాకుండా 5,000 మందికి వారు భోజనం పెట్టారు. Wonderful miracle he performed. ఎంతో గొప్ప అద్భుతాన్ని ఆయన చేశాడు. Immediately if you read the same portion in John's Gospel 6th chapter, మరి వెంటనే చూస్తే మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా all the people came to Jesus. మరి అందరూ కూడా ప్రజలు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చారు. Forcibly they wanted to make him king. మరి ఎంతో
బలవంతంగా ఆయన రాజుగా చేయాలని కోరారు. That is John 6:15. యోహాను సువార్త 6:15 After the Lord fed all these thousands of people, ఈ వేల మందిని ప్రభు మరి అక్కడ భోజనం పెట్టిన తర్వాత, after they ate, వారు భుజించిన they తర్వాత all came to Lord Jesus. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి And వచ్చారు. what they are doing? వారు ఏం చేస్తున్నారు? 6:15. 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకునబోచున్నారని యేసు ఎరిగి, Yeah, very forcibly they wanted to catch Jesus. Yeah, to make him a king. ఎంతో బలవంతంగా యేసుక్రీస్తు ప్రభువును పట్టుకొని ఆయన రాజుగా చేయాలని To కోరుతున్నారు. be our king. మీరు మా రాజుగా ఉండండి. And that proposal was very pleasing to the disciples. కాబట్టి ఆ వారు పెట్టినటువంటి ఆ ప్రపోజల్ అనేటువంటిది మరి శిష్యులకు చాలా ఇష్టంగా ఉండింది. Why? ఎందుకు? Lord Jesus Christ was talking about the kingdom. మరి యేసుక్రీస్తు వారైతే మరి రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. Oh, I am going to establish my kingdom. నేను నా రాజ్యాన్ని మరి When స్థాపిస్తానంటున్నాడు. all the people came and they wanted to make him forcibly king, they are thinking that this is the kingdom he is going to start. కాబట్టి వారందరూ కూడా వచ్చి బలవంతంగా ఆయన రాజు చేయాలని కోరినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడేటువంటి రాజ్యం ఇదే అని వారు అనుకున్నారు. So if he becomes the king, undoubtedly we will become cabinet ministers. కాబట్టి ఆయన రాజు అయినట్లయితే ఖచ్చితంగా మేము క్యాబినెట్ మినిస్టర్లు అవుతాం But అనుకున్నారు. what the Lord have done? అయితే ప్రభు ఏం చేశాడు? But he has gone to a solitary place. అయితే ఆయన ఒంటరిగా ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. But he constrained these disciples to get into the ship. అయితే మరి ఆయన శిష్యులను మరి బలవంతంగా ఆ యొక్క ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు. It is also forcibly. అది కూడా బలవంతంగానే వెళ్ళమని What does చెప్పాడు. it mean? దాని అర్థం ఏంటి? They are not willing to go. వారు వెళ్ళడానికి ఇష్టం లేదు. They are expecting that he is going to become the king and we are going to become the ministers. వారు అనుకుంటున్నారు కదా ఆయన రాజు అవుతాడు, మేము మంత్రులం అవుతాం అని. So they are just only roaming there only. వారు అక్కడక్కడే తిరుగులాడుతున్నారు. So 14:22 of Matthew's gospel, what it says? కాబట్టి మత్తయి సువార్త 14:21 ఏం రాయబడింది? 14:22. 14:22 వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశాను. బలవంతం చేస్తే గాని వాళ్ళు వెళ్ళలా. బలవంతం చేస్తే గాని They వెళ్ళలేదు. are not willing to go. కాబట్టి వారికి వెళ్ళడానికి ఇష్టం లేదు. Sometimes some relatives comes to our house, we have to force them to go, isn't it? కొన్నిసార్లు మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు బలవంతంగా వారిని పంపించాల్సి వస్తుంది. అరే వెళ్ళినైనా అన్నా గానీ, వెళ్ళునైనా అన్నా he గానీ will be roaming there only. అక్కడక్కడే తిరుగుతుంటారు. Though you tell 8 o'clock is the last bus, 7:55 he will go to the bathroom. 8 గంటలకు లాస్ట్ బస్ ఉందని చెప్పిన తర్వాత కూడా 7:55కు బాత్రూంలోకి వెళ్తాడు. అరే టైమ్ ఈజ్ ఓవర్ మీన్స్ he will be silent, he will not be speaking. మరి సమయం అయిపోయింది అని చెప్పినా గానీ మరి ఏం మాట్లాడడు, మౌనంగా ఉంటాడు. So forcibly you have to drive them. కాబట్టి బలవంతంగా వారిని అక్కడి నుంచి పంపివేయాల్సి వస్తుంది. So these disciples, కాబట్టి ఈ శిష్యులు they కూడా were roaming there only. వారు అక్కడక్కడే So the తిరుగులాడుతున్నారు. Lord has forcibly asked them to enter into the ship. కాబట్టి ప్రభు ఎంతగానో బలవంతంగా వారిని ఆ దోణిలోనికి వెళ్ళమని బలవంతం As చేశాడు. a matter of fact, it was a very hard day for Lord Jesus Christ. నిజానికి చూస్తే ఆ దినం యేసుక్రీస్తు వారికి ఎంతో మరి కష్టమైనటువంటి దినంగా Do ఉండింది. you know how the day started? ఆ దినం ఏ విధంగా ఆరంభమైందో తెలుసా? The news of beheading of John the Baptist in a horrible way, that was the first news of that day, as we read in verse 13. మరి 13వ వచనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను మరి ఆయన్ను మరి తల తీసివేయడమైనటువంటి ఆ వార్త ఆరంభమైంది. See, in a horrible way John the Baptist was killed. కాబట్టి ఎంతో మరి భయంకరమైనటువంటి విధానంలో బాప్తిస్మిచ్చి యోహాను చంపివేయబడ్డాడు. Suddenly the disciples of John the Baptist came and told it to Jesus in verse 13. మరి 13వ వచనం చూసినట్లయితే అకస్మాత్తుగా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుకు ఆ వార్త తెలియజేశారు. It was a very shocking news. మరి అది ఎంతో విభ్రాంతి కలిగించేటువంటి John the వార్తగా Baptist ఉంది. is very close to Lord Jesus. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువుకు ఎంతో సమీపస్తుడు. Physically he is a relative. భౌతికంగా కూడా బంధువే. And not only that, అంత మాత్రం కాదు, he is the one who introduced Lord Jesus Christ to this world. అంత మాత్రం కాకుండా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేసినటువంటి Yeah, వ్యక్తి behold కూడా the ఆయనే. Lamb of God. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని Not చెప్పాడు. only that, అంత మాత్రం he is కాదు, the one who has given baptism to Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా బాప్తిసం ఇచ్చిన వ్యక్తి ఆయనే. Even Jesus himself gave the testimony. యేసుక్రీస్తు వారే ఆయన గురించి సాక్ష్యం In ఇచ్చాడు. Matthew 11:11, మత్తయి సువార్త 11వ there అధ్యాయం is no one 11 వచనంలో. greater than John the Baptist that are born of the woman. మరి స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని చెప్పాడు. Death of the such a great man, the news relating to the death of such a great man, undoubtedly it is a painful news. కాబట్టి అంత గొప్ప వ్యక్తిని గురించినటువంటి మరణ వార్త అనేటువంటిది నిజంగా చాలా బాధాకరమైనటువంటి వార్తనే. He is not a old man. ఆయన వృద్ధాప్యంలో ఉన్న He was వ్యక్తి around కాదు. 32 or 33 years of age. ఆయన వయసు కూడా 32-33 సంవత్సరాలు ఉంటుంది. At that age, ఆ వయసులో because he stood for the truth, ఆయన సత్యం కొరకు నిలబడిన because కారణాన్ని he బట్టి, condemned sin as sin, ఆయన పాపాన్ని పాపంగా ఖండించిన he was కారణాన్ని బట్టి beheaded by King Herod. మరి హేరో చేత తల కొట్టించబడ్డాడు. And that news came. That's how that day started
in the life of Lord Jesus. కాబట్టి ఆ విధంగా ఆ దినము యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆరంభమైంది. And immediately after that, వెంటనే దాని తర్వాత he has not gone to John the Baptist's house. మరి బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క ఇంటికి వెళ్ళలేదు. But what the Lord have done? అయితే ప్రభు ఏం చేశాడు? He started preaching to the multitudes. మరి అనేక జన సమూహాలకు ఆయన బోధించడం He ఆరంభించాడు. attended the physical needs and the spiritual needs of the people. ఆ యొక్క జన సమూహం యొక్క భౌతికమైనటువంటి అక్కర్లు, ఆత్మ సంబంధమైన అక్కర్లు తీర్చాడు. Wherever he was going, hundreds, thousands were following. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వందలాది మంది, వేలాది మంది ప్రజలు ఆయన వెంబడిస్తూ Some of వచ్చారు. the people with their spiritual needs. కొంతమంది అయితే ఆత్మ సంబంధమైన అక్కర్ల కొరకు ఆయన And many దగ్గరికి of them వచ్చారు. with their physical needs. అనేక మంది భౌతిక సంబంధమైన అక్కర్ల గురించి వచ్చారు. So from verse 14 onwards, if you read up to 21, we can see he was meeting their needs. కాబట్టి 14వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తు వారు వారి యొక్క అక్కర్లన్నీ తీరుస్తూ వచ్చాడు. What does it mean? దాని అర్థం ఏంటి? He was physically very weary. ఆయన భౌతికంగా చూస్తే చాలా అలసిపోయి ఉన్నాడు. And emotionally also. ఆయన మరి ఉద్రేకపరంగా కూడా Because of the death of John the Baptist. బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క మరణాన్ని బట్టి So in such a condition, అటువంటి పరిస్థితిలో when a person is physically and emotionally he is weary, ఒక వ్యక్తి మరి భౌతికంగాను అంత మాత్రం కాకుండా ఉద్రేకపరంగా చాలా అలసిపోయి ఉన్నప్పుడు he has to take rest. ఆయన నిజానికి చూస్తే వారి విశ్రాంతి తీసుకోవాలి. But what he was doing? అయితే ఆయన ఏం He చేస్తున్నాడు? went to pray. ఆయన ప్రార్థించడానికి వెళ్ళాడు. Yeah, he went to pray. మరి ఆయన ప్రార్థించడానికి It was వెళ్ళాడు. a very hard day. ఆయన ఎంత కష్టమైనటువంటి దినంగా And ఉండింది. the troubled news was there. ఎంతో కలవను చెందించినటువంటి And వార్త విన్నాడు. physically he was exhausted. భౌతికంగా ఆయన ఎంతో అలసిపోయి ఉన్నాడు. Yet he was praying. అయినప్పటికీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. That is the life of Lord Jesus. అది యేసుక్రీస్తు వారి యొక్క జీవితం. Lord Jesus Christ was never lazy in his life. యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఏనాడు కూడా మరి సోమరిగా ఉండలేదు. Not only that, అంత మాత్రం కాదు, he is the greatest expert in time management. ఆయన సమయ పాలన చేసేటువంటి విధానంలో చాలా నిష్ణాతుడు. Many of us we will waste time. మనలో అనేక మంది చాలా సమయాన్ని వృధా చేస్తాం. If you count or if you note what you have done in the 24 hours a day, much of the time we will be wasting in chit chatting and unwanted things. నిజానికి మరి గత 24 గంటలు మనం ఏం చేసామని ఆలోచించినట్లయితే మనం చాలా సమయాన్ని ఇతరులతో మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసి ఉంటాం. Wasteful time. మరి ఆ వ్యర్థమైనటువంటి విషయాలు, And much time sleeping also. ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటాం. What about Lord Jesus Christ? అయితే యేసుక్రీస్తు వారి విషయం He is a ఏంటి? perfect example to be an active worker for the kingdom of God. ఆయన దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి పని చేసేటువంటి విధానంలో ఎంతో చక్కటి మాదిరి. Though he is emotionally and physically he was exhausted, ఆయన భౌతికంగా మానసికంగా ఎంతో అలసిపోయినప్పటికీ కూడా he went for prayer. ఆయన ప్రార్థించడానికి వెళ్ళాడు. The importance of prayer, in the life of Lord Jesus. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం Now చూస్తాం the ఇక్కడ. question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, being the Son of God, if he felt necessity to be strengthened through prayer, how much more we, weak followers of Christ, yes, how much we need the prayer in our lives. కాబట్టి దేవుని యొక్క కుమారుడే ప్రార్థన చేత బలపరచబడాల్సినటువంటి అవసరం ఉన్నట్లయితే ఎంతో బలహీనమైనటువంటి మనము ఎంతగా మనం ప్రార్థించాలి? Generally, according to our policy, సాధారణంగా మన పాలసీ ప్రకారం చూస్తే when we are tired like that, మనం ఆ విధంగా అలసిపోయి ఉన్నప్పుడు we will say, I need rest. మనం అంటాం కదా, నాకు విశ్రాంతి Oh, I అవసరం, am so నేను tired. చాలా అలసిపోయి ఉన్నాను, I really need to get a nap. మరి నేను కొంచెం కునుకు తీయాలి అంటాను. ఏ పని చేయకపోయినా కానీ కునుకు తీస్తాను ఉంటాం. మరి ఏ పని చేయకపోయినా కునుకు If తీస్తుంటాం. you get any doubt, you can see me in the meeting in the chair also, I will be sleeping. మీకు అనుమానం వస్తే నేను చూసినట్లయితే నేను చైర్ మీద కూడా కూర్చొని నిద్రపోతుంటా. So see, always be lazy. కాబట్టి ఎప్పుడు కూడా మరి సోమరిగా ఉండడం. Christ is not like that. అయితే క్రీస్తు ప్రభు ఆ He విధంగా is a లేడు. wonderful example to be active in the work of the Lord and also in managing our time. కాబట్టి ఆయన సమయ పాలన చేసేటువంటి విధానంలో అంతమాత్రంగా కూడా దేవుని యొక్క పరిచర్య చేసే విధానంలో ఎప్పుడు చురుగ్గా ఉండేటువంటి Even in వ్యక్తి. 7:53 of John's Gospel, యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనంలో after కూడా the Lord met their spiritual and physical needs, వారి యొక్క భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన అక్కలు తీర్చిన తర్వాత everybody went to their own homes. ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇళ్ళకి But వెళ్ళిపోయారు. it is written there, Lord Jesus Christ went to the Mount of Olives. అయితే యేసుక్రీస్తు వారు ఒలివ కొండకు వెళ్ళాలని అక్కడ రాయబడింది. So you and I, కాబట్టి నీవు నేను we have to take him as our example. మన యొక్క మాదిరిగా ఆయన తీసుకోవాలి. Now, as per the words of Lord Jesus, అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటలను బట్టి the చూస్తే disciples also, శిష్యులు కూడా though they are tired, వారు అలసిపోయి ఉన్నప్పటికీ because the Lord was pressing them, they started their journey on the boat. ప్రభు వారిని బలవంతం చేసిన కారణాన్ని బట్టి ఆ దోణిలో వారి యొక్క ప్రయాణాన్ని ఆరంభించారు. We can glean many truths from these verses. ఈ యొక్క వచనాల ద్వారా ఎన్నో గొప్ప సత్యాలు మనం But నేర్చుకోవచ్చు. in the limited time, in another half an hour, we are going to see
Very quickly I will make a mention of them. I may not explain them. At least 10 truths from this portion. అయితే తక్కువ సమయంలో దాదాపు అర్ధగంట సమయం మాత్రమే ఉంది. అయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మాత్రం 10 సత్యాలు మాత్రమే చెబుతాను. Yeah, in relation to our Christian life. మన యొక్క క్రైస్తవ జీవితాన్ని గురించినటువంటి సత్యాలు. See, these disciples and other people around Lord Jesus Christ, they saw many miracles performed by Jesus Christ till now. కాబట్టి అప్పటి వరకు చూసినట్లయితే శిష్యులు తనతో పాటు ఉన్నటువంటి అనేక మంది మనుషులు కూడా యేసుక్రీస్తు వారు చేసినటువంటి అనేక అద్భుతాలు వారు చూస్తున్నారు. By the time we come to Matthew's Gospel 14th chapter, మత్తయి సువార్త 14వ అధ్యాయం వచ్చేసరికి the disciples saw many miracles performed by Christ. మరి శిష్యులు యేసుక్రీస్తు వారు అనేక అద్భుతాలు చేయడం చూశారు. Not only that, the other people also who are around them, they have witnessed all these things. అంత మాత్రం కాకుండా ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా వీటన్నిటి గురించి వారు చూశారు. But as recorded by Matthew, I am not taking the other Gospels. As recorded by Matthew, నేను వేరే సువార్తల గురించి చెప్పట్లేదు కానీ అయితే మత్తయి సువార్తలో చూస్తే though they have seen so many miracles in their lives, వారి యొక్క జీవితంలో అనేక అద్భుతాలు వారు చూసినప్పటికీ with their own eyes, naked eye, they have seen all the miracles performed by him. వారు నేరుగా వారి కళ్ళతోనే యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేయడం చూశారు. But none of the disciples have recognized the lordship of Lord Jesus. అయితే ఏ ఒక్క శిష్యుడు కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరి ప్రభువు అనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకోలేదు. See, he is the son of God. ఆయన దేవుని కుమారుడు. And he is the very God himself. ఆయనే దేవుడై ఉన్నాడు. They were not understanding the deity of Lord Jesus. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని వారు అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు. That he is a miracle worker. వారు అనుకుంటున్నారు కదా ఈయన ఒక అద్భుతాలు చేసే వ్యక్తి. And he is a good teacher. ఈయన మంచి బోధకుడు అనుకుంటున్నారు. Oh, he is అనుకుంటున్నారు. doing those wonders. ఆయన చాలా అద్భుతాలు చేసే వ్యక్తి అనుకుంటున్నారు. That night, అయితే ఆ రాత్రి, that is a wonderful night in the lives of the disciples. అయితే ఆ శిష్యుల యొక్క జీవితాల్లో చాలా అద్భుతమైన రాత్రి. We may be seeing the storm. మనం అనేక తుఫాన్లు చూస్తుండవచ్చు. We may be seeing the storm in their lives. వారి యొక్క జీవితాల్లో తుఫాన్లు మనం చూస్తుండవచ్చు. But that stormy night is the wonderful night and a blessed night in the life of those disciples. అయితే ఆ తుఫానుతో కూడినటువంటి రాత్రి ఆ యొక్క శిష్యుల జీవితాల్లో ఎంతో అద్భుతమైనటువంటి దినంగా మార్చబడింది. Why? ఎందుకు? Because they recognized and they acknowledged Lord Jesus Christ as the Son of God. ఎందుకనగా ఆ యొక్క శిష్యులు వారు యేసుక్రీస్తు వారిని వారి దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని వారు గుర్తించారు. Lord, you are not a simple miracle worker. ప్రభువా, నువ్వు కేవలం అద్భుతాలు చేసేటువంటి వ్యక్తివి కాదు. You are not the person simply give good messages. ప్రభువా, నువ్వు ఏదో మంచి వర్తమానాలు ఇచ్చే వ్యక్తివి కాదు. By this time they have heard the wonderful message, the Sermon on the Mount also. కానీ ఆ సమయానికే వారు కొండ మీద ఉన్నటువంటి ప్రసంగాన్ని కూడా వినొచ్చు. So many things they have seen. ఆ విధంగా అనేక విషయాలు వారు చూశారు. All these days we were thinking that you are so and so. ఇన్ని దినాలుగా మేము పలానా వ్యక్తి అని అనుకుంటున్నాం. But on that day, అయితే ఆ దినాన a wonderful thing has happened. ఎంతో అద్భుతమైన విషయం They జరిగింది. recognized that he is the Son of God and only God is worthy of worship. They worshipped him in the boat. వారు దేవుని కుమారుడిని గ్రహించడం మాత్రం కాకుండా కేవలము ఆయన మాత్రమే దేవుడు మాత్రమే ఆరాధనలకు యోగ్యుడని వారు ఆయన ఆరాధించారు అక్కడ. What a revelation. ఎంత గొప్ప ప్రత్యక్షత. What a wonderful night. ఎంత గొప్ప రాత్రి అది. Very radically that night changed their lives. ఎంతో మరి సంపూర్ణంగా వారి యొక్క జీవితం మార్చబడింది. It may be a storm from outside. బయట నుంచి చూస్తే వారు ఒక తుఫాను మాత్రమే ఎదుర్కొన్నారు. Young brothers and young sisters. సహోదర సహోదరులారా, యవనస్తులారా, Many times such stormy nights, they will change the course of our lives. అనేక సార్లు అటువంటి తుఫానుతో కూడినటువంటి రాత్రులు మన యొక్క జీవిత ప్రయాణాన్ని గమనాన్ని మార్చేస్తాయి. See, if you are having the as usual night, మరి ఎల్లప్పుడూ ఉన్నటువంటి సాధారణమైనటువంటి రాత్రులే మనం కలిగి ఉంటే they will not have much effect or impact on our lives. అటువంటి రాత్రులు మన జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపవు. Sometimes what will happen? కొన్నిసార్లు ఏం జరుగుతుంది? You will be caught up in a storm. నువ్వు ఒక తుఫాన్లో చిక్కుకుంటావు. Yeah, the reason may be anything. కారణం ఏదైనా అయినప్పటికీ Sometimes because of our foolishness, we will be suffering in the storm. కొన్నిసార్లు మన యొక్క బుద్ధిహీనతను బట్టి ఆ యొక్క తుఫాన్లో మనం కష్టపడుతూ ఉంటాం. There are different sources for this storm. ఇటువంటి తుఫాన్లకు అనేక రకాల కారణాలు ఉండొచ్చు. Sometimes because of our disobedience. కొన్నిసార్లు మన యొక్క అవిధేయతను బట్టి. Yeah, we can see from the life of the prophet Jonah. మరి యోనా ప్రవక్తను గురించి మనం చూస్తాం కదా. Yeah, because he disobeyed the word of God, he was caught up in the storm. మరి దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపిన కారణాన్ని బట్టి తుఫాన్లో చిక్కుకున్నాడు. So sometimes even we also. కొన్నిసార్లు మనం కూడా God says one thing. మరి దేవుడు ఒక మాట And అంటాడు. we do the other thing. మనం మరొక విషయం And చేస్తాం. suddenly we will be landing in a big storm. మరి ఆ విధంగా చేసిన కారణాన్ని బట్టి గొప్ప తుఫాన్లో Day and night we చిక్కుకుంటాం. will be thinking. రాత్రి మగళ్ళు ఆలోచిస్తూ ఉంటాం. Sometimes not because of our own foolishness. కొన్నిసార్లు మన యొక్క సొంత బుద్ధిహీనతను బట్టి కాదు కానీ Because of our friendships also we will be falling into storms. మనకున్నటువంటి స్నేహాలను బట్టి కూడా ఈ తుఫాన్లో You చిక్కుకుంటాం. have not committed any mistake. నువ్వేం తప్పు చేయలేదు. Your friend has committed some mistake. నీ యొక్క స్నేహితుడు తప్పు చేశాడు. Because you are having friendship with that person and you are in that storm. కాబట్టి ఆ
వ్యక్తితో నువ్వు స్నేహం చేసిన కారణాన్ని బట్టి నువ్వు కూడా తుఫాన్లో చిక్కుంటావు. Somebody has taken your phone. నీ యొక్క ఫోన్ ఎవరో I'm తీసుకున్నారు. talking a very practical thing. మరి సాధారణంగా క్రియాపూర్వకంగా జరిగేటువంటి విషయాలు Somebody చెప్తున్నా. has taken your phone. నీ ఫోన్ ఎవరో తీసుకున్నారు. Hey, give me one phone, I want to make a call. మరి ఒక ఫోన్ ఇవ్వండి, నేను ఫోన్ And చేస్తానంటారు. he has sent a wrong message to somebody through your phone. మరి నీ యొక్క ఫోన్ ద్వారా ఇతరులకు తప్పుడు వర్తమానాన్ని పంపిస్తాడు. Tomorrow if the police catches, who will catch? Whom they will catch? కాబట్టి రేపటి దిన నా పోలీసులు పట్టుకుంటే ఎవరిని పట్టుకుంటారు? You do not know that person has sent a wrong message to somebody. మరి ఆ యొక్క వ్యక్తి తప్పుడు మెసేజ్ ని వేరే వ్యక్తికి పంపించాడని But తెలియదు that నీకు. message has gone through your phone. అయితే ఆ యొక్క మెసేజ్ అనేటువంటిది నీ ఫోన్ ద్వారా వెళ్ళింది. Tomorrow if you are caught for that, కాబట్టి దాని కొరకే రేపు నిన్ను పట్టుకుంటే, if you say that I do not know, నీకు తెలియదు అంటే they will not agree. This is your phone. Whatever is happening, you must know it. వాళ్ళు దానికి ఏమాత్రం అంగీకరించరు. ఇది నీ ఫోను, ఈ ఫోన్ ద్వారా ఏం జరుగుతుందో నీకు తెలిసి So, ఉండాలంటారు. though he has committed the mistake, you are in the storm. కాబట్టి ఆ వ్యక్తి తప్పు చేసిన కారణాన్ని బట్టి నువ్వు తుఫాన్లో ఉంటావు. I tell to many of the young people, అనేక మంది యవనస్తులు నేను చెప్తూ ఉంటాను, don't give your phone to anybody. నీ ఫోన్ ఎవరికి ఇవ్వద్దు. Today cell phones became so dangerous. ఈ దిన నా సెల్ ఫోన్లు చూస్తే చాలా అపాయకరంగా మారాయి. If your friend wants to call to somebody, మరి నీ యొక్క స్నేహితుడు ఎవరికో ఫోన్ చేయాలి అనుకుంటే, don't give him your phone, give 10 rupees, let him call from some other phone. కాబట్టి నీ ఫోన్ ఇవ్వద్దు, కావాల్స్తే 10 రూపాయలు ఇస్తే ఆయన వేరే వాళ్ళ నుంచి కాల్ చేసుకుంటాడు. Because you will be landing in trouble. I have seen many young people landing in trouble not because of their mistake, because others used their phone in a wrong way. ఆ విధంగా చేసిన కారణాన్ని బట్టి నువ్వు సమస్యలు చిక్కుంటావు. నాకు అనేక మంది తెలుసు, వారు తప్పు చేసిన కారణాన్ని బట్టి కాదు కానీ వారు ఫోన్ ఇచ్చిన కారణాన్ని బట్టి అనేక సమస్యలు చిక్కున్నారు. నాకెట్లా తెలుసు? నాకెట్లా తెలుసు? నేను పడ్డానట. I have given my phone to somebody. కాబట్టి నా యొక్క ఫోన్ నేను వేరే వాళ్ళకి ఇచ్చాను. And later I came to know. దాని తర్వాత నాకు తెలిసింది. So from that day onwards, కాబట్టి ఆ దినం మొదలుకొని I don't give my phone to anybody. నా ఫోన్ ఎవరికి ఇవ్వను. If you see, take 20 rupees or 50 rupees, no problem. కాబట్టి 20 రూపాయలు 30 లేకపోతే 50 రూపాయలు Or if you want, I will charge your phone. కాబట్టి లేకపోతే నీ ఫోన్ నేనే ఛార్జింగ్ చేస్తాను. So you talk from your phone. కాబట్టి నీ ఫోన్ లోంచి నువ్వే మాట్లాడుకొని What చెప్పాలి. I want to tell is, నేను చెప్పకూడదు ఏంటంటే, you are in a storm because of your friend. కాబట్టి నీ యొక్క స్నేహితుని బట్టి నీవు సమస్యల్లో తుఫాన్లో చిక్కున్నావు. Because of your foolishness you are in this one. నీ యొక్క బుద్ధిహీనతను బట్టి ఇటువంటి జరిగింది. Sometimes because of your friends. కొన్నిసార్లు నీ యొక్క స్నేహితులను బట్టి, Sometimes కొన్నిసార్లు Satan, because you are a child of God, Satan will put you into some storms. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి సాతానుడు నిన్ను ఇటువంటి తుఫాన్లో నెట్టుతాడు. Because you are a child of God, you are an enemy to Satan. కాబట్టి నువ్వు దేవుని బిడ్డ అయిన కారణాన్ని బట్టి సాతానుడు నీకు శత్రువు. ఇప్పుడు Sometimes, కొన్నిసార్లు, especially in 14th chapter, మరి ప్రత్యేకంగా ఈ 14వ అధ్యాయంలో చూస్తే God allows the storms in the lives of his children. మరి దేవుడే తన యొక్క పిల్లల యొక్క జీవితంలోనికి తుఫాన్లు అనుమతిస్తాడు. So what I want to tell is, the storms will come in your life from different sources. కాబట్టి నేను చెప్పకూడదు ఏమనగా, నీ యొక్క జీవితంలోనికి తుఫాన్లు అనేటువంటివి అనేక కోణాల నుంచి వస్తాయి. I do not know in which storm today you are in. కాబట్టి ఈ దినాన నువ్వు ఎటువంటి తుఫాన్లో ఉన్నావో నాకు తెలియదు. You may be sitting so cool and calm like this. ఇక్కడ నువ్వు ఎంతో సౌఖ్యంగా మరి చాలా చక్కగా కూర్చుండవచ్చు. But if I talk to you personally, if you open your heart, then all the storms will come out. అయితే వ్యక్తిగతంగా నీతో కలిసి మాట్లాడితే నీ హృదయంలో ఉన్నటువంటి తుఫాన్లు ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి. Everybody is having some storm or other. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక తుఫాను వారి జీవితంలో ఉంది. See, when Lord Jesus Christ allows the storm, కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మన జీవితంలో తుఫాను అనుమతిస్తారో, he will allow for our good. ఆయన మన మేలు నిమిత్తమే అనుమతిస్తాడు. It is for his glory. ఆయన మహిమ నిమిత్తమే So అనుమతిస్తాడు. God uses such storms to shape us into his image. కాబట్టి దేవుడు అటువంటి తుఫానులను ఆయన యొక్క రూపంలోనికి మార్చడానికి అనుమతిస్తాడు. So when you are going through storms, కాబట్టి నువ్వు తుఫాన్లో గుండా వెళ్తున్నప్పుడు some of the nights, కొన్ని రాత్రుల్లో you will be thinking and thinking. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. Very drastic and major decisions you will be taking during the storms only. అటువంటి తుఫాను సమయాల్లో నేను ఎంతో మరి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు I am in a తీసుకున్నాను. problem because of this. I will never do it in my life again. ఈ యొక్క కారణాన్ని బట్టి నేను తుఫాన్లో చిక్కున్నాను కాబట్టి ఈ యొక్క పని మరలా చేయను అనుకుంటావు. So that was a wonderful night in the lives of the disciples, though it is a stormy night. కాబట్టి ఆ దినము తుఫానుతో కూడినటువంటి రాత్రినప్పుడు కూడా శిష్యుల యొక్క జీవితాలు ఎంతో అద్భుతమైన దినంగా మారింది. Radical change in their lives and also in their understanding about Lord Jesus. కాబట్టి వారి యొక్క జీవితాలు ఎంతో సంపూర్ణమైనటువంటి మార్పు అంత మాత్రం కాకుండా యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి గొప్ప మరి వెలిగింపు వారికి కలిగింది. What a wonderful night it was in the life of Jacob at Peniel. పెనియేల్ దగ్గర యాకోబు యొక్క జీవితంలో ఎటువంటి గొప్ప చక్కని రాత్రిగా ఉండింది అది. Totally the direction of his life is totally changed. సంపూర్ణంగా ఆయన యొక్క జీవితం యొక్క గమనం మార్చివేయబడింది. Till పెనూయేలు వరకు. At that time he may be around 98 or 100 years of age. మరి ఆ సమయానికి చూసినట్లయితే 98 100 సంవత్సరాల వయసు అయి ఉండొచ్చు. And at that time, ఆ వయసులో that particular night at Peniel, when he met the angel of the Lord
and when he wrestled with him. కాబట్టి ఆ యొక్క రాత్రి నా దేవుని దూతను కలుసుకొని ఆయనతో పోరాడినప్పుడు And from that night onwards, ఆ రాత్రి మొదలుకొని that his life was radically changed. ఆయన యొక్క జీవితం ఎంతో సంపూర్ణంగా మార్చివేయబడింది. Though some stormy nights may be there in our lives, God allows them for our illumination. కాబట్టి మన యొక్క జీవితాల్లో అటువంటి తుఫానుతో కూడినటువంటి రాత్రులు ఉన్నప్పుడు కూడా మనకు నూతనమైనటువంటి వెలిగింపు ఇవ్వడానికి వరకు ప్రభు వాటిని అనుమతిస్తాడు. So we are going to see very quickly these 10 important truths. కాబట్టి ఎంతో త్వరితంగా ఈ 10 సత్యాలు మనం ఇప్పుడు చూస్తాం. And number 1, మొదటిది, just now we have already covered it. Lord Jesus Christ allows storms in the lives of his children. కాబట్టి మొదటి విషయాన్ని ఇప్పటికే మనం చూసాము. యేసుక్రీస్తు వారే తన యొక్క పిల్లల యొక్క జీవితాల్లో ఈ తుఫాను అనుమతిస్తాడు. In our lifetime we face many storms, as we have seen, from different sources. కాబట్టి మన యొక్క జీవిత కాలంలో అనేకమైనటువంటి కోణాల్లో నుంచి మనం అనేక రకాలైన తుఫాన్లు ఎదుర్కొంటూ ఉంటాం. If Lord Jesus Christ allows them, undoubtedly they are for our good. కాబట్టి యేసుక్రీస్తు వారే వాటిని అనుమతించినట్లయితే ఖచ్చితంగా అవి మన మేలు నిమిత్తమే. So the basic truth is, కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, because you are a child of God, you cannot avoid storms. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైనటువంటి కారణాన్ని బట్టి నువ్వు ఈ తుఫాన్లు తప్పించుకోలేవు. God allows storms in our lives. దేవుడే ఈ తుఫాన్లు మన జీవితాలు అనుమతిస్తాడు. In the lives of these disciples, ఈ యొక్క శిష్యుల జీవితాల్లో కూడా God allowed it. God knows about it. మరి దేవుడే వాటిని అనుమతించాడు, దేవునికి తెలుసు. And the second truth is, రెండవ సత్యం ఏంటంటే, Jesus Christ will be praying for you when you are going through a storm. నువ్వు ఈ తుఫాను గుండా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే నీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. Lord Jesus Christ was aware of what disciples and you and I are going through. కాబట్టి యేసుక్రీస్తు వారు మనము శిష్యులు ఏదైతే పరిస్థితి గుండా వెళ్తున్నారో, మనం ఏదైతే పరిస్థితి గుండా వెళ్తున్నామో ఆయనకు తెలుసు. Don't think that he was taking rest on the mountain, he went to the mountain. కాబట్టి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అనుకోవద్దు. He was praying for them. ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తూ Lord, ఉన్నాడు. my disciples are going in that sea. ప్రభువా, నా శిష్యులు ఆ సముద్రంలో వెళ్తున్నారు. We know that there will be a storm. మరి అక్కడ తుఫాను ఉంటుందని తెలుసు. Generally in the Sea of Galilee, మరి గలిలే సముద్రంలో చూస్తే during the night times the storms will be many. మరి రాత్రి సమయాల్లో ఇక తుఫాన్లు అనేకం వస్తాయి. Because throughout the day it will be very hot, because it is also a country in the Middle East, Israel country. కాబట్టి ఇక ఇజ్రాయెల్ దేశం అటువంటి మధ్య ఆసియాలో ఉన్న కారణం బట్టి మరి దినం చూస్తే చాలా వేడిగా ఉంటుంది. It is something like any other Gulf country, like that Saudi Arabia or Kuwait or Bahrain. మరి సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ ప్రాంతాలు ఏ విధంగా వేడిగా ఉంటాయి, ఆ ప్రాంతం కూడా అట్లే So ఉంటుంది. throughout the day it will be very hot. కాబట్టి దినమంతా చాలా వేడిగా ఉంటుంది. And in the evening when the climate becomes cool, సాయంకాలము మరి వాతావరణం చల్లగా మారినప్పుడు, so the meteorology scientists they may be knowing. కాబట్టి ఆ మెటీరియాలజీ సైంటిస్ట్ వాళ్ళకి తెలుస్తుంది, వాతావరణ సైంటిస్టులు. When suddenly the temperature changes from hot to cool temperature, ఎప్పుడైతే అకస్మాత్తుగా వాతావరణం అటువంటిది వేడి వాతావరణం నుంచి చల్లగా అయిపోతుందో, almost the world winds starts blowing. కాబట్టి అక్కడ ఎంతో మరి అక్కడ సుడిగుండాలు వస్తూ ఉంటాయి. And so that's why in the small sea and in that lake Galilee, మరి అక్కడ నుండి చిన్న సముద్రంలో అక్కడ నుండి సరస్సు అయినటువంటి గలిలయలో almost every evening there will be some storm because of the change in temperature. మరి వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణాన్ని బట్టి ప్రతి సాయంకాలం రాత్రి సమయాల్లో కూడా అక్కడ తుఫాన్లు వస్తాయి. When the hot air meets the cool air, ఎప్పుడైతే వేడి గాలి అటువంటిది చల్లని గాలిని తాకుతుందో, at that transition automatically these storms will be there. ఆ యొక్క మార్పు చెందే సమయంలో ఇక తుఫాన్లు వస్తాయి. But అయితే what the Lord is doing, అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? he is praying for his disciples. ఆయన శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. Today also, ఈ దినాన కూడా, see, though Satan wants to sift you. కాబట్టి సాతానుడు మిమ్మల్ని జల్లెడబట్టాలనుకున్నా, That is what he told to Peter. We all know Luke chapter 22 verses 31 and 32. లూకా సువార్త 22వ అధ్యాయము 31-32 వచనాల్లో మనం చూస్తాం కదా, పేతురుతో ప్రభు అన్నటువంటి మాటలు. Satan wanted to sift you. మరి సాతానుడు నిన్ను జల్లెడబట్టాలనుకున్నాడు. Peter was not aware of it. పేతురుకు ఆ విషయం తెలియదు. But the Lord knows it. అయితే ప్రభువుకు తెలుసు. Lord is telling. ప్రభు అంటున్నాడు, Satan wanted to sift you. Oh Peter, you do not know it. మరి పేతురు మరి సాతాను నిన్ను జల్లెడబట్టాలనుకున్నాడు, అయితే ఆ విషయం నీకు తెలియదు. But today you are going to lie about me. మరి ఈ దినాన నువ్వు నన్ను గురించి బొంకబోతున్నావు. But what I have done, అయితే నేనేం చేశాను? though the storm is from Satan, I prayed for you. మరి సాతాను నుంచి ఈ తుఫాను వచ్చినప్పటికీ నేను నిన్ను గురించి ప్రార్థన చేశాను. That's why you and I are privileged and blessed people. అందుకే నీవు నేను ఎంతో ధన్యులమైనటువంటి ప్రజలం. Many times we say, అనేకసార్లు మనం అంటాం, అరే నా గురించి ఎవడు ప్రార్థన చేస్తాడు బ్రదర్. నా గురించి ఎవరు ప్రార్థన చేస్తారు బ్రదర్?
though nobody is praying, Lord Jesus Christ is interceding on your behalf. కాబట్టి నీ కొరకు ఎవరు ప్రార్థన చేయకపోయినా నీ పక్షాన యేసు ప్రభువే విజ్ఞాపన చేస్తున్నాడు. Some people they will complain. కొంతమంది ఫిర్యాదు చేస్తూ They ఉంటారు. will write a prayer request and give at the table. వారు ప్రార్థన మనవి రాసి టేబుల్ దగ్గర ఇస్తారు. ఆ టేబుల్ దగ్గర చదివేటప్పుడు ఏమవుతుందంటే ఒకటి రెండు జంప్ అయిపోతుంది. మరి టేబుల్ దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఒకటి రెండు తప్పిపోతాయి. Then what they will say? అప్పుడు వాళ్ళు ఏమంటారు? We prayed for all people, not for me. మరి అందరి కొరకు ప్రార్థన చేశారు కానీ నా కొరకు ప్రార్థన చేయలేదు That అంటారు. is another storm. అది మరొక తుఫాను. Already they are in a storm, this is another. కాబట్టి అప్పటికే వారు తుఫాన్లో ఉంటే ఇదొక తుఫాను వాళ్ళు. So whether people pray for you or not, కాబట్టి ప్రజలు నీ కొరకు ప్రార్థన చేసినా చేయకపోయినా the beautiful thing is Lord Jesus Christ is interceding for you and me day and night, because he is not having day, he is not having night. కాబట్టి యేసుక్రీస్తు వారు రాత్రి పగలు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అది ఎంతో చక్కటి విషయం, ఎందుకనగా ఆయనకు రాత్రి పగలు అనేది లేదు. So the first truth is కాబట్టి మొదటి సత్యము, Lord Jesus Christ allows storms in our lives. Sources may be different. కాబట్టి యేసుక్రీస్తు వారు మన జీవితంలో తుఫాను అనుమతిస్తారు, అయితే కారణాలు వేరే ఉండొచ్చు. But secondly, రెండవది, in the storm Jesus will not be taking rest. All the time he will be interceding for you and me. ఆ యొక్క తుఫాను మధ్యలో యేసుక్రీస్తు వారు విశ్రాంతి తీసుకోరు కానీ నీ కొరకు నా కొరకు మరి 24 గంటలు రాత్రి పగలు ప్రార్థన చేస్తూ ఉంటారు. He will be interceding విజ్ఞాపన. మరి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. And the third truth about this storm is, కాబట్టి ఇక తుఫాను గురించినటువంటి మూడో సత్యం ఏదనగా, going forward in obedience is always better than going backward in disobedience. కాబట్టి విధేయత చూపించి ముందుకు వెళ్ళడమే మంచిది కానీ మరి అవిధేయత చూపించి వెనక్కి వెళ్ళిపోవడం మంచిది కాదు. Now disciples are going, ఇప్పుడు శిష్యులు వెళ్తున్నారు and they were rowing against the storm. వారు ఆ తుఫానుకు ఎదురుగా ఈదుతున్నారు. Suppose if they turned the boat, ఒకవేళ ఆ యొక్క దోణిని పక్కకు తిప్పినట్లయితే, Jesus Christ asked them to go to the other shore, మరి యేసుక్రీస్తు వారు మరొక అద్దరికి వెళ్ళమన్నారు. and there it is written, అక్కడ రాయబడి ఉంది, తుఫాను ఎదురైనందున. తుఫాను ఎదురైనందున. What does it mean? దాని అర్థం ఏంటి? That ఎదురు is speaking of the direction of the wind. కాబట్టి ఎదురైనటువంటిది ఏ దిశలో ఆ యొక్క గాలి వీస్తుందో దాని So చెప్తుంది. that wind is opposite direction. కాబట్టి ఆ యొక్క గాలి అనేటువంటిది వ్యతిరేక్తమైనటువంటి దిశలో And the వస్తుంది. disciples can say, మరి అప్పుడు శిష్యులు why చెప్పవచ్చు, to go in this direction? Because we are rowing so much with much difficulty. చాలా కష్టంతో ఈ దోణి నడిపిస్తున్నాం కాబట్టి ఈ మార్గంలో అసలు ఎందుకు If వెళ్ళాలి? we turn this side, ఈ వైపు వెళ్తే now we can go to the shore very easily and quickly. మరి ఎంతో సులభంగా మనం చేరుకోవాల్సినటువంటి అద్దరికి వెళ్ళిపోతాం కదా అనుకోవచ్చు. If they have decided to go back, వారు ఆ విధంగా వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటే they would have missed this wonderful experience or wonderful revelation. అయితే వారు ఇటువంటి చక్కటి అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను వాళ్ళు కోల్పోయి ఉండేవారు. A wonderful revelation on that day. That is, as I told you, a radical night in the life of the disciples. కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి ప్రత్యక్షత, నేను చెప్పినట్లుగా వారి యొక్క జీవితాలు ఎంతో సంపూర్ణమైనటువంటి మార్పుతో ఉన్న జీవితం వారు ఆ దినాన They would అనుభవించారు. have missed this wonderful opportunity. వారు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని చేజార్చుకునేవారు. When God asked you to go forward, sometimes a storm may come. If you want to avoid the storm, you will be losing wonderful revelation. కాబట్టి దేవుడు మిమ్మల్ని ముందుకు వెళ్ళమన్నప్పుడు తుఫాన్లు ఎదిరినప్పటికీ ఆ విధంగా తుఫాన్లు ఎదుర్కోకుండా నువ్వు తప్పించుకోవాలన్నట్లయితే అద్భుతమైనటువంటి ఆ ప్రత్యక్షతలు కోల్పోతావు. Because he will be very near to us in our storms. ఎందుకనగా ఆ యొక్క తుఫాను మధ్యలో ఆయన మనకు ఎంతో సమీపంగా ఉంటాడు. Remember, జ్ఞాపకం ఉంచుకోండి, those lessons, those revelations cannot be learnt in any other way. Only by going through the storms only, you can learn. కాబట్టి ఆ యొక్క ప్రత్యక్షతలు లేకపోతే ఆ యొక్క పాఠాలు అనేటువంటివి కేవలం ఆ తుఫాను గుండా వెళ్ళడం ద్వారా మాత్రమే మనం నేర్చుకుంటాం కానీ మరి యొక్క పద్ధతిలో మనం నేర్చుకోలేం. Somebody told, ఎవరో ఒకరు చెప్పారు, a deathbed will teach 1,000 sermons. కాబట్టి ఆ మరణ పడక అనేటువంటిది 1000 వర్తమానాలు మనకు తెలియజేస్తుంది. When you are on the deathbed, నువ్వు మరణ పడక మీద ఉంటే, when you are going through troubles, నువ్వు సమస్యలు గుండా you వెళ్తుంటే will be learning the gist of 1,000 messages. కాబట్టి నువ్వు మరి 1000 వర్తమానాల యొక్క సారాంశం అంతా కూడా నువ్వు ఆ దినాన So the గ్రహించగలుగుతావు. third truth in storms is, కాబట్టి ఈ యొక్క తుఫాన్లో ఉన్నటువంటి మూడవ సత్యం I ఏంటంటే, do not know through which storm. Undoubtedly some storm, some problem will be there. కాబట్టి ఖచ్చితంగా ఏ అనుమానం లేకుండా ఏదో ఒక తుఫాన్ నీ జీవితంలో ఉంటుంది. And always in obedience go forward, though it is the storm. Don't go backward in disobedience. కాబట్టి ఎల్లప్పుడూ కూడా విధేయత చూపించి మరి ఆ తుఫాను ఉన్నప్పటికీ కూడా ముందుకే కొనసాగి వెళ్ళు కానీ వెనక్కి వెళ్ళిపోవద్దు. And the fourth truth in the storm, మరి యొక్క తుఫానులో ఉన్నటువంటి నాలుగవ సత్యం, there is never a moment when the presence of God is far from us. కాబట్టి ఏ ఒక్క క్షణం కూడా దేవుని యొక్క సన్నిధి మనకు ఆ దినాన దూరంగా ఉండదు. See, he only sent them, చూడండి, ప్రభువే వారిని పంపించాడు, but అయితే exactly at the right time,
అయితే సరిగ్గా సరైనటువంటి సమయంలోనే he came to them. ఆయన వారి దగ్గరికి వచ్చాడు. The Lord got times. మరి ప్రభువుకు తన కాలం ఉంటుంది. He will not come to you according to your timetable. కాబట్టి నీ యొక్క కాలమానాన్ని బట్టి ఆయన నీ దగ్గరికి రాడు. He knows when to come to us. మన దగ్గరికి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు. He could come at any moment. ఆయన ఏ సమయంలో అయినా రావచ్చు. But he waited until the time is right. అయితే ఆ సరైనటువంటి సమయం వచ్చేంత వరకు కూడా ఆయన కనిపెట్టి ఉన్నాడు. That's why we have to pray. అందుకే మనం ప్రార్థించాలి. So we have to pray the Lord may meet us. మరి ప్రభువు మనల్ని కలుసుకునే లాగున మనం ప్రార్థించాలి. So what does it mean? దాని అర్థం ఏంటి? At any moment the Lord is not far from us. ఏ క్షణంలో కూడా ప్రభు మనకు ఏమాత్రం కూడా దూరంగా He ఉండడు. is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. Many times I told about this. అనేక సార్లు ఈ విషయం గురించి నేను When you చెప్పాను. become a child of God, you have become a covenant child of God. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు ఎప్పుడైతే అయ్యావో అప్పుడు నువ్వు నిబంధనతో కూడినటువంటి బిడ్డగా అయ్యావు. Because in the New Testament when you accepted Lord Jesus Christ as your savior, కాబట్టి నూతన నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించిన you తర్వాత have become a child of Abraham. నువ్వు అబ్రహాము యొక్క బిడ్డవు సంతానమయ్యావు. And now what will happen? ఇప్పుడు ఏం జరుగుతుంది? Yeah, you will be coming into the covenant relationship with God. కాబట్టి దేవునితో ఈ నిబంధనతో కూడినటువంటి బాంధవ్యంలోకి వస్తావు. God made covenant with Abraham. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. So what is the meaning of a covenant? నిబంధన అంటే అర్థం ఏంటి? Many times I told, అనేక సార్లు నేను చెప్పాను. there is a big difference between covenant and contract. మరి నిబంధనకు లేకపోతే ఒక ఒప్పందానికి మధ్యలో వ్యత్యాసం ఉంది. What is covenant? నిబంధన అంటే ఏంది? See, covenant and contract are between two parties only. కాబట్టి నిబంధన అనేది గానీ లేకపోతే ఒప్పందం అనేటువంటిది గానీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో What is the జరుగుతుంది. speciality of covenant? అయితే నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? Though one party fails, the other party remains faithful. మరి మరొక బృందం వారు పార్టీ వారు మరి తప్పిపోయినప్పుడు కూడా మరొకరు చూసినట్లయితే అక్కడ నమ్మకంగా ఉంటారు. Oh, that is God made a covenant with me. అనగా దేవుడు నాతో నిబంధన చేస్తే So though I fail, నేను తప్పిపోయినా he will not fail. ఆయన తప్పిపోడు. That is the beauty in the covenant. కాబట్టి ఆ నిబంధనలో ఉన్నటువంటి రమ్యమైన సంగతి అది. Sometimes I may become disobedient. కొన్నిసార్లు నేను అవిధేయత చూపించవచ్చు. Even then he will not leave me. అయితే అయినప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టాడు. Even then he will not stop helping me. అయినప్పటికీ ఆయన నాకు సహాయం చేయడం ఆపివేడు. We all know Israelites. మనందరికీ ఇశ్రాయేలు గురించి How తెలుసు కదా. many times they rebelled against God. ఎన్నిసార్లు వారు దేవునికి వ్యతిరేకంగా During the తిరుగుబాటు 40 చేశారు. years wilderness journey. ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో How many times ఎన్నిసార్లు they rebelled against God. వారు దేవునికి They వ్యతిరేకంగా have broken the covenant. వారి నిబంధనలు ఉల్లంఘించారు. But అయితే the Lord never stopped even one day giving them manna. కాబట్టి ఏ దినం ఒక్క దినం కూడా ప్రభుకు వారికి మన్నా ఇవ్వడం అనేటువంటిది ఆపలేదు. Though they are murmuring, వారు సరుగుతున్నప్పటికీ, though they are rebelling against God, వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నప్పటికీ not even one day God stopped manna. కనీసం ఒక్క దినం కూడా దేవుడు మన్నాను ఆపలేదు. They were unfaithful, but God was faithful. వారు అపనమ్మకంగా ఉన్నప్పటికీ దేవుడు నమ్మదగిన వాడుగా So ఉన్నాడు. God made a covenant with us. కాబట్టి దేవుడు మనతో నిబంధన చేశాడు. Sometimes we may commit mistake. కొన్నిసార్లు మనం తప్పిదం చేయొచ్చు. Sometimes Satan may tempt us. కొన్నిసార్లు సాతాను శోధించవచ్చు. But God will be always available. అయితే దేవుడు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో That is ఉంటాడు. covenant. అదే నిబంధన అంటే. Though one party fails, the other party will not fail. మరి ఒక పార్టీ వారు ఫెయిల్ అయినప్పటికీ కూడా మరొక పార్టీ వారు ఫెయిల్ అవ్వరు. Contract is not like that. అయితే ఒప్పందం ఆ విధంగా ఉండదు. Contract means if one party fails, I am not obligated to continue in the contract. మరి ఒప్పందం అనగా ఒక పార్టీ వారు ఫెయిల్ అయిపోతే మరి నేను ఆ ఒప్పందాన్ని నెరవేర్చడానికి నాకు ఎటువంటి అవసరం లేదు. Now generally government and a contractor మరి సాధారణంగా చూస్తే ప్రభుత్వం వారు ఒక కాంట్రాక్టర్ వారు చూస్తే constructing a bridge. ఒక బ్రిడ్జ్ కట్టాలనుకుంటారు. Government will tell that okay, we will give you 20 crores. మరి గవర్నమెంట్ వారు చెప్తారు కదా 20 కోట్లు And ఇస్తామని. you construct the bridge. అప్పుడు మీరు బ్రిడ్జ్ కట్టండి అని Suppose చెప్తారు. if the government is failed in giving the money, the contractor couldn't go away. మరి ఒకవేళ ప్రభుత్వం వారు ఆ యొక్క డబ్బు ఇవ్వడం మానివేస్తే కాంట్రాక్టర్ వెళ్ళిపోవచ్చు. So that is the contract is like that. కాబట్టి ఈ ఒప్పందం అనేది అట్లా If ఉంటుంది. one party fails, other party can also fail. ఒక బృందం వారు తప్పిపోతే మరొక పార్టీ వారు ఆ విధంగా Covenant తప్పవచ్చు. is not like అయితే that. నిబంధన అట్లా కాదు. Yeah, though one party fails, the other party will remain faithful. ఒక పార్టీ వారు తప్పిపోయినా మరొక పార్టీ వారు నమ్మకంగా ఉంటారు. We are so thankful unto the Lord. The Lord made covenant with us, not a contract with us. కాబట్టి దేవునికి మనం ఎంతగానో వందనస్తులము. దేవుడు మనతో కేవలం కాంట్రాక్ట్ ఒప్పందం చేయలేదు కానీ దేవుడు మనతో నిబంధన చేశాడు. That's why he said, I will never leave you. అందునిమిత్తం ఆయన అన్నాడు కదా, నిన్ను ఎన్నడూ నువ్వు విడువను. When you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైనప్పుడు, whether you are an obedient child of God or a disobedient child of God, నువ్వు విధేయత చూపించేటువంటి దేవుని బిడ్డవైనా అవిధేయత చూపించే దేవుని బిడ్డవైనా God will never leave you. దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు. What a wonderful God we are having. ఎంత గొప్ప దేవుని మనం కలిగి So ఉన్నాం. the fourth truth is, కాబట్టి నాలుగో సత్యం, there is never a moment when the presence of God is far from us. కాబట్టి మన నుంచి ఇది ఏ క్షణం కూడా దేవుని యొక్క సన్నిధి దూరం అవ్వదు. And the fifth truth, ఐదవ సత్యం, our focus has to stay on Jesus.
Jesus Christ. మన యొక్క దృష్టి కేవలము యేసుక్రీస్తు వారి మీదనే నిలపాలి. See what they were seeing. చూడండి వారు ఏం చూస్తున్నారు? They were focusing on just getting through the storm, how we can get through the storm. వారు ఏ విధంగా ఈ తుఫాన్లో నుంచి బయటపడాలి అదే ఆలోచిస్తున్నారు. Of course that is right only. అది నిజంగా సత్యమే. But in all storms of life, our focus has to stay on him only. అయితే మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క తుఫాన్లో కూడా మనం యేసుక్రీస్తు ప్రభు మీదనే దృష్టి నిలపాలి. When a problem is there, ఒక సమస్య ఉన్నప్పుడు no doubt we have to keep our eyes on him and start working. మనం ఆయన మీద దృష్టి పెట్టి మనం పని I am కొనసాగించాలి. looking unto Jesus, so I need not work. నేను దేవుని వైపు చూస్తున్నా కాబట్టి నేను ఏం పని చేయాల్సిన No, it పని should లేదు. not be like that. అట్లా ఉండకూడదు. Our focus must stay on Jesus Christ while working through the storm. కాబట్టి ఆ యొక్క తుఫాన్లో మనం పని చేస్తూనే యేసుక్రీస్తు ప్రభు మీద దృష్టి పెట్టాలి. So God desires that we must see him, know him, glorify him, worship him. కాబట్టి దేవుడు మనం ఆయన చూసి ఆయన మహిమపరిచి ఆయన సంతోషపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. And sixthly, ఆరవది we have to remember who Jesus is and allow his words to comfort us. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరో గ్రహించి ఆయన యొక్క మాటలు మనం ఆదరించేటట్లుగా చేయాలి. They thought initially that he is భూతం. మొదటిగా చూస్తే ఆయన ఒక భూతం అనుకున్నారు వాళ్ళు. Later they recognized. దాని తర్వాత వారు గుర్తించారు. Jesus said, యేసు అన్నాడు, it is I. నేనే, it is I. నేనే అన్నాడు. Do not be afraid. మీరు భయపడకూడదు అన్నాడు. Be of good cheer. మరి ధైర్యం తెచ్చుకోండి Though you అన్నాడు. are in the midst of storm. మీరు యొక్క తుఫాను మధ్యలో Though ఉన్నారు. you are in the midst of sea. మీరు ఆ సముద్రం మధ్యలో Though you ఉన్నారు. are in a frail and feeble boat. కాబట్టి ఆ యొక్క మరి అటు ఇటు ఊగిసలాడేటువంటి ఆ దోణిలో ఉన్నా Don't worry. భయపడొద్దు. When I am there, నేనున్నప్పుడు be of good cheer. మరి ధైర్యం తెచ్చుకో. Do not be afraid. ఏ మాత్రం భయపడొద్దు. So we have to remember who Jesus is. కాబట్టి మనం యేసుక్రీస్తు ఎవరో మనం జ్ఞాపకం He is చేసుకోవాలి. the God of the universe. కాబట్టి ఆయన విశ్వమంతటికి దేవుడు. He can control the storms. ఆయన తుఫాన్లను కూడా మరి ఆపగలడు. With the word of his power, I need not explain how many wonderful things have happened. ఆయన యొక్క మాట శక్తి చేత ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు The జరిగాయో stars మనకు of the తెలుసు. sky speaks of his omnipotence. కాబట్టి ఆ యొక్క ఆకాశ నక్షత్రాలు చూసినట్లయితే ఆయన యొక్క ఎంత సర్వశక్తి గల దేవుడు అని చూపిస్తా And ఉంది. the things what we are seeing around us on the planet Earth, they speak of the magnificence, the omnipotence of the Lord. కాబట్టి భూమి మీద జరిగేటువంటి విషయాలన్నింటినీ ఆ విషయాలన్నింటినీ కూడా చూసినప్పుడు దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు, ఎంత అద్భుతకరమైన దేవుడు మనం చూస్తాం. We have to remember who Jesus is. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో గ్రహించాలి. It is I means I am the omnipotent God with you. కాబట్టి నేనే అంటే మరి నేను సర్వశక్తి గల దేవుని నీతో ఉన్నాను అని అర్థం. Those words must comfort us. That is verse 27. కాబట్టి 27వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు మనల్ని ఆదరించాలి. That is the sixth important truth. అది 6వ ప్రాముఖ్యమైన విషయం. And seventhly, 7వది, never allow your storms to cause to doubt God's goodness or lose faith in his power. నీ జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లు మరి దేవుని మీద అపనమ్మకం కానీ లేకపోతే దేవుని అనుమానించేటట్లుగా చేసుకోవద్దు. Sometimes కొన్నిసార్లు when the problem comes, సమస్యలు వచ్చినప్పుడు people will be discouraged. ప్రజలు నిరుత్సాహపడతారు. Some people they say also, కొన్నిసార్లు ప్రజలు అంటారు I కూడా, was suffering from that disease, God has not healed me, that's why I stopped coming to the house of God. కాబట్టి నేను ఆ రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచలేదు కాబట్టి నేను దేవుడిని ఏమాత్రం నమ్మను. ఇంకా నేను ప్రశ్న వేస్తాను, నేను ఒక ప్రశ్న ఇస్తాను, అసలు దేవుడు నిన్ను ఎందుకు స్వస్థపరచాలా? అసలు దేవుడు నిన్ను ఎందుకు స్వస్థపరచాలి? ఏం మంచి చేసేవని? నువ్వేమని చేసావని? నువ్వేమన్నా గొప్పోడువా? నువ్వేమన్నా గొప్ప వ్యక్తివా? దేవుడు నిన్ను స్వస్థపరచలేదు. వై షుడ్ హీ హీల్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? కాబట్టి మొట్టమొదటిగా చూస్తే ఆయన అసలు ఎందుకు నిన్ను స్వస్థపరచాలి? అంత గొప్పోడువా నువ్వు? అంత గొప్ప వ్యక్తివా? Many times we will complain like that. అయితే అనేక సార్లు మనం ఆ విధంగా ఫిర్యాదు It చేస్తూ should ఉంటాం. not be like that. ఆ విధంగా చేయకూడదు. Never allow the storms to cause you to doubt God's goodness or lose your faith in his power. కాబట్టి నీ జీవితంలో వచ్చేటువంటి యొక్క తుఫాన్లు దేవుని యొక్క మంచితనాన్ని అంత మాత్రం కాకుండా నీవు ఆయన మీద ఉంచేటువంటి విశ్వాసము తగ్గిపోకుండా చూసుకోవాలి. When he said it is I. ఎప్పుడైతే ఆయన నేను అని అన్నాడు, So this miracle not only speaks of the power of Lord Jesus Christ over the nature, over the storm. కాబట్టి ఈ యొక్క మరి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతం చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి సృష్టి మీద తుఫాను మీద ఉన్నటువంటి అధికారం మాత్రమే కాకుండా It also speaks of Peter's faith. ఇది పేతురు యొక్క విశ్వాసం గురించి కూడా Lord, if సూచిస్తుంది. it is you, ప్రభువా ఇది నీవైతే I too want to come and walk on the water. నేను కూడా వచ్చి నీళ్ళ మీద నడచాలని కోరుతున్నాను. Remember, జ్ఞాపకం ఉంచుకో. many times we will laugh at Peter. అనేకసార్లు మనం పేతురును చూసి నవ్వుతూ ఉంటాం. See, with faith at least he stepped out of the boat. చూడండి, విశ్వాసంతో కనీసం ఆ దోణిలోంచి బయటకన్నా అడుగు పెట్టాడు. Isn't it? నిజమే కదా? What a faith it is. ఎంత గొప్ప విశ్వాసం అది. He walked on the water for some time. మరి కొంతకాలం ఆ యొక్క నీళ్ళపై నడిచాడు. Later he looked into the storm and the boisterous winds. దాని తర్వాత మరి ఆ యొక్క అలలను గాలిని చూసి భయపడ్డాడు. But actually he walked on the water. అయితే నిజానికి ఆయన నీళ్ళ మీద నడిచాడు. We have to appreciate Peter and his faith. కాబట్టి పేతురు ఆ యొక్క విశ్వాసాన్ని చూసి మనం అభినందించాలి. We can say, Lord Jesus Christ, of course he is God, the only man that walked on the water.
is Peter. చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నిజానికి దేవుడు కాబట్టి ఆ నీళ్ళ మీద నడిచాడు. అయితే ఒకే ఒక వ్యక్తి మనుషుడు నీళ్ళ మీద నడిచింది ఎవరనగా పేతురే. Never allow the storms to doubt his power. You can. కాబట్టి ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క శక్తిని అనుమానించవద్దు ఆ యొక్క తుఫాన్లో ఉన్నప్పుడు. Yes, you can go far. నువ్వు ఖచ్చితంగా నువ్వు ముందుకు You వెళ్ళగలవు. can be victorious. నువ్వు విజయవంతంగా ఉండగలవు. Unexpected things you can do. నువ్వు మరి ఊహించలేని సంగతులు నువ్వు చేయగలవు. And the eighth truth is, 8వ సత్యము, our storms have the potential, that is the internal power, to open our eyes to the power of God. కాబట్టి ఈ యొక్క తుఫాన్టువంటిది మనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తిని మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన పెట్టడానికి ఉపయోగపడుతుంది. The storms are having that potential so that we may see the power of God with our own eyes. కాబట్టి ఈ యొక్క తుఫాన్ల ద్వారా మరి మన సొంత నేత్రాలతో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి శక్తిని మనం చూడగలుగుతాం. We can see very personally. ఎంతో వ్యక్తిగతంగా నేరుగా చూడగలుగుతాం. Same thing happened in Peter's life. పేతురు జీవితంలో కూడా అదే జరిగింది. His eyes were opened. ఆయన నేత్రాలు తెరవబడ్డాయి. He had fresh revelation about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి నూతనమైనటువంటి ప్రత్యక్షత దొరికింది. What a wonderful thing it is. కాబట్టి ఎంతో గొప్ప అద్భుతమైన Here విషయం. the promise is not that God will stop the storm. ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానం ఏదనగా మరి దేవుడు ఏదో తుఫాన్లు ఆపేస్తాడని కాదు But in కానీ the midst of the storm our eyes will be opened. ఆ యొక్క తుఫాను మధ్యలో మన నేత్రాలు తెరవబడతాయి. What a wonderful thing it is. కాబట్టి ఎంతో గొప్ప అద్భుతమైన Till విషయం. that time, ఆ సమయం వరకు Peter was having a different understanding about God. పేతురుకు యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి వేరేటువంటి అభిప్రాయం ఉండింది. Maybe he may be thinking that Lord Jesus Christ is not an ordinary man, he is a superman. మరి యేసుక్రీస్తు వారు మామూలు సాధారణమైన మనిషి కాదు కానీ అసాధారణమైన వ్యక్తి అని So అనుకుండవచ్చు. he may be thinking that he is a man only. ఆయన కేవలం ఒక మనుషుడే అనుకుండవచ్చు. But on that night, అయితే ఆ రాత్రి you are the son of God. నీవు దేవుని కుమారుడవు. Without that storm, this revelation would not have come. ఆ తుఫాను లేకుండా ఉన్నట్లయితే ఈ ప్రత్యక్షత దొరికేది So కాదు. our storms, in the storms only, we can open our eyes, we can see the greatness of God. కాబట్టి ఈ యొక్క తుఫాను మధ్యలోనే మన యొక్క నేత్రాలు తెరిచి దేవుని యొక్క గొప్ప శక్తిని మనం చూడగలుగుతాం. Yeah, our storms are having such a potential. కాబట్టి ఈ యొక్క తుఫాన్లకు అటువంటి శక్తి ఉంది. I have seen, and you also must have seen, many people of God in your life. కాబట్టి నీ యొక్క జీవితంలోనూ మన యొక్క జీవితంలో చూసిన వచ్చే అనేకమైనటువంటి తుఫాన్లు ఈ విధంగా You have seen many people of God. అనేక మంది దైవజనులు చూసిండవచ్చు. And you must have heard their testimonies. వారి యొక్క సాక్ష్యాలు మీరు వినవచ్చు. Yeah, only that stormy nights only changed their lives. ఆ యొక్క తుఫాను రాత్రులే వారి జీవితాలను I'm మార్చేసాయి. not telling 100%, not all the people. కాబట్టి 100% అందరికి ఇటువంటి జీవితం అటువంటి Major percentage of transformation, transformed lives, it is because of the storms in their lives. అయితే ఎక్కువ శాతము మార్చబడినటువంటి జీవితాలు ఈ తుఫానుతో కూడినటువంటి రాత్రుల ద్వారానే సంభవించాయి. And another benefit is, మరొక మేలు ఏంటంటే the ninth thing, 9వ విషయం, our storms have the potential to open not only our eyes, others' eyes also to the power of God. కాబట్టి ఈ యొక్క తుఫాన్లు కేవలం మన నేత్రాలు తెరవబడడం మాత్రం కాదు కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఇతరుల యొక్క నేత్రాలు కూడా తెరవబడతాయి. Not only Peter's eyes, కేవలం పేతురు నేత్రాలు మాత్రమే కాదు, but the eyes of all the people on the boat are opened. అయితే ఆ దోణిలో ఉన్నటువంటి అందరి కన్నులు తెరవబడ్డాయి. Because in verse 33 it is written, 33వ వచనంలో రాయబడింది, all have worshipped the Lord. వారు అందరూ ఆయనకు మ్రొక్కిరి, Without exception. మరి ఏ మినహాయింపు లేకుండా All worshipped the Lord. అందరూ మొక్కినారు. What a wonderful night it was. కాబట్టి ఎంత గొప్ప రాత్రి అది. In the midst of a storm, they recognized that he is the Son of God, and worship meeting was going on. In that worship meeting, all are worshipping. కాబట్టి ఆ తుఫాన్ మధ్యలో వారు దేవుని కుమారుడని గుర్తించారు, ఆరాధించారు. అంత మాత్రం కాకుండా అందరూ ఆయన ఆరాధించారు. So when the storm is from the Lord, never say no to it. కాబట్టి ఎప్పుడైతే తుఫాను దేవుని నుంచి వస్తుందో దానికి నో అని వద్దు అని చెప్పవద్దు. And tenthly and finally, మరి 10వది చివరిది, the storms must make us true worshippers. ఈ యొక్క తుఫాన్లు మనల్ని నిజమైన ఆరాధకులుగా చేయాలి. Ultimately, all the people in the boat worshipped Lord Jesus. చివరికి ఆ దోణిలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించారు. God's name was glorified and all of them were edified. అక్కడ దేవుని యొక్క నామం మహిమపరచబడింది, అందరూ క్షేమాభివృద్ధి పొందారు. They recognized that he is the Son of God. వారందరూ దేవుని కుమారుడని గుర్తించారు. So dear young brothers and young sisters, కాబట్టి ప్రియ యవన I do సహోదరి, not know through which storm you are going through. కాబట్టి ఎటువంటి తుఫాను గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు. If you are a child of God, నీవు దేవుని and బిడ్డవైనట్లయితే, if God allowed that storm in your life, నీ జీవితంలో దేవుడే ఈ తుఫాను అనుమతించినట్లయితే, yes, undoubtedly it is to bring a radical change in your life. ఏ అనుమానం లేకుండా ఎంతో సంపూర్ణమైనటువంటి మార్పును కలిగజేయడానికే దేవుడు ఈ తుఫాను అనుమతించాడు. Are you going through storms today? మరి ఇది నా తుఫాను కూడా నువ్వు వెళ్తున్నావా? They are with a purpose because you are a child of God. నువ్వు దేవుని బిడ్డవైన కారణాన్ని బట్టి అవి ఒక ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాయి. And keep these 10 truths in your mind. ఈ యొక్క 10 సత్యాలను మీ మనసులో ఉంచుకో. Even in the midst of storm, you worship the Lord. ఈ యొక్క తుఫాను మధ్యలో కూడా నువ్వు ప్రభువును ఆరాధించు. Without storms, these lessons and these revelations
cannot be learned. కాబట్టి ఈ తుఫాను లేకుండా ఇటువంటి పాఠాలు, ఇటువంటి ప్రత్యక్షతలు మనం పొందుకోలేం. In the life of a Christian, storm is like our examination. కాబట్టి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ తుఫాన్ అనేటువంటిది ఒక పరీక్ష లాంటిది. Why the examination will be there in our school? మన స్కూళ్ళల్లో మరి పరీక్షలు ఎందుకు ఉంటాయి? To promote us to the higher standard. మరి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికి. If the exam is not there, మరి పరీక్షనే లేకపోతే we do not know who is the right man, who is the wrong man. మరి సరైనటువంటి వ్యక్తి ఎవరు, సరైనటువంటి వ్యక్తి కాని వ్యక్తి ఎవరు తెలియదు. When we go through the exam, ఆ పరీక్ష గుండా వెళ్ళినప్పుడే we will be elevated to the next standard. కాబట్టి ఆ యొక్క పైనటువంటి తరగతికి వెళ్ళి మనం వెళ్తాం. Young people, యవనస్తులారా, no doubt you are the children of God. మీరు ఏ అనుమానం లేదు, మీరు దేవుని పిల్లలే. You are born again. నువ్వు తిరిగి జన్మించావు. Even then there are some storms. అయినప్పటికీ మీ జీవితంలో తుఫాన్లు ఉన్నాయి. Your storm may be different, my storm may be different. నీ యొక్క తుఫాను వేరేదై ఉండొచ్చు, నా యొక్క తుఫాను వేరేదై ఉండొచ్చు. But what is the purpose of God in this storm? అయితే ఈ తుఫాన్లో ఉన్నటువంటి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? To open your eyes, నీ యొక్క కన్నులు తెరవబడాలని, to show you that he is the true son of God, ఆయన నిజమైన దేవుని కుమారుడని నువ్వు గ్రహించాలని, make you true worshipper. నిజమైన ఆరాధకునిగా నిన్ను What a చేయాలని. lofty purpose of God in the storms. కాబట్టి ఈ యొక్క తుఫాను మధ్యలో దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన ఉద్దేశాన్ని May కలిగి God ఉన్నాడు help us చూడండి. to understand why the Lord has allowed the storms in your life. కాబట్టి నీ యొక్క జీవితంలో దేవుడు తుఫాన్లు ఎందుకు అనుమతించాడనేటువంటి విషయాన్ని మనం You are గ్రహిద్దాం. a covenant child of God. నువ్వు నిబంధనతో కూడినటువంటి దేవుని You బిడ్డవు. will abide faithful. ఆయన నమ్మదగిన వాడుగా So ఉంటాడు. don't get discouraged. కాబట్టి నిరుత్సాహపడవద్దు, Go forward. ముందుకు వెళ్ళు. Don't go back in disobedience to the old life. మరి పాత జీవితానికి అవిధేయతతో వెనక్కి వెళ్ళిపోవద్దు. With obedience go forward though it is a storm. విధేయత కలిగి తుఫాను ఉన్నప్పటికీ ముందుకు కొనసాగి వెళ్ళిపో. The ending will be glorious. మరి ఆ యొక్క అంతం అనేటువంటిది ఎంతో మహిమకరంగా ఉంటుంది. May God bless us. ప్రభు దీన్ని ఆశీర్వదించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.